ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తను కలలు కన్న జీవితం సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనోజ్నే కట్టుకోవాలి. నేను అడ్డు తప్పుకోవాలి. ఈ ప్రాసెస్లో నేను హార్ష్గా ప్రవర్తించాల్సి రావచ్చు. మిథున నన్ను అపార్థం చేసుకోవచ్చు. నా వల్ల తన మనసు బాధపడవచ్చు. పర్లేదు, తను బాగుండాలి అని నేను కోరుకున్నప్పుడు నేను ఇలాగే ఉండాలి. ఉంటాను. స్వామి, నా అంతరంగాన్ని ఎవరితో పంచుకోవాలో నాకే తెలియటం లేదు. నా అంతర్మదనాన్ని ఎవరి ముందుంచాలో అర్థం కావట్లేదు. నాకు తెలుసు స్వామి, మిథున నన్ను ఇష్టపడుతుందని తెలుసు. కానీ తన ఇష్టం కరెక్ట్ కాదని కూడా నాకు తెలుసు. అందుకే నన్ను సమాధానం అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాను. సూటిగా అడిగినా సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాను. కానీ రోజులు గడిచే కొద్దీ తప్పించుకునే అవకాశం దొరకట్లేదు. సున్నితంగా తిరస్కరించి తిరిగే దారి కనపడటం లేదు. అందుకే ఈ విషయంలో మిథునతో కాస్త కఠినంగానే అడ్డు చెప్పాల్సి వస్తుంది స్వామి. ఈ విషయంలో మిథున నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు స్వామి. కానీ తనకు నాకన్నా మనోజే కరెక్ట్ అన్న విషయం తను అర్థం చేసుకోవాలి. మనోజ్ నాకన్నా అన్ని విధాలా మిథునకి తగినవాడు స్వామి. మిథున పీటల మీద నుంచి వెళ్ళిపోయాక 8 ఏళ్లు ఎదురు చూసిన వ్యక్తి. ఇప్పటికీ మిథునని గొప్పగా ఆరాధిస్తున్న ప్రేమికుడు. పైగా మిథున కుటుంబానికి కావాల్సినవాడు. సుబ్బరాయుడు గారికి నచ్చినవాడు, మెచ్చినవాడు. మిథునకు నేను ఏ రకంగానూ కరెక్ట్ కానట్టే మనోజ్ మిథునకు ఏ రకంగా చూసినా కరెక్ట్ అనిపిస్తున్నాడు స్వామి. మిథున ఇప్పుడు నా విషయంలో బాధపడుతుంది. నేనే ఆ బాధకి కారణం అవుతున్నాను. కానీ తప్పదు. ఎందుకంటే జీవితాంతం మిథున కళ్ళల్లో ఆనంద బాష్పాలు తప్ప కంటనీరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నేనిదంతా చేస్తున్నాను. మిథున మనసులో నా స్థానం ఏంటో, తనకి నా మీదున్న అభిప్రాయం ఏంటో తెలియట్లేదురా. నేను తనతో మాట్లాడాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వస్తున్నాయిరా. లేదురా, ఇదంతా కాదు. నేను మిథునని కలిసి తనకి నాతో పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కుంటాను. ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే, లేదంటే ఏం చేస్తావురా? పెళ్ళి ఆపేస్తాన్రా. ఆపేస్తావా? 8 ఏళ్ళు ఎదురు చూసింది, ఇన్నేళ్లుగా ప్రేమించింది పెళ్ళి ఆపడానికేనా? అవునరా, ఎదురు చూశాను కాబట్టే, మిథునాన్ని ప్రేమించాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. ప్రేమంటే ఏంట్రా? నాకు నచ్చిన వ్యక్తితో నేను బాగుండాలని కోరుకోవడమా? కాదురా. నేను ప్రేమించిన వ్యక్తి
నాతో వచ్చినా రాకపోయినా తను బావుండాలని కోరుకోవడమేరా ప్రేమంటే. వెళ్ళి మాట్లాడతాను. తన మనసులో ఎవరైనా ఉన్నారేమో అడిగి తెలుసుకుంటాను. రే మనోజ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇటువైపు అటువైపు అందరూ అన్ని నిర్ణయాలు తీసుకున్నాక నువ్విప్పుడిలా మాట్లాడడం ఏంట్రా? నాకు ఇటువైపు అటువైపు ముఖ్యం కాదురా. నేను మిథున వైపే ఉంటాను. నాకు మిథున లైఫే ముఖ్యం. ఆమె మనసులో ఏమున్నా దాన్ని గౌరవించడమే నా పని. తన మనసులో నేనుంటే అదృష్టంగా భావిస్తాన్రా. వేరొకరుంటే తనకు సాయం చేసే బాధ్యత తీసుకుంటాను. వస్తాన్రా. రే రే మనోజ్, రే రే ఆగరా రే. దేవుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ మనోజ్ మిథునని కలవకూడదు. కలిసి తన మనసులోని మాటను అస్సలు అడగకూడదు. మనోజ్ మిథునని తన మనసులోని మాట అడిగాడంటే మిథున తన ప్రేమ గురించి, మా జర్నీ గురించి A to Z మొత్తం బయట పెట్టేస్తుంది. అప్పుడు మనోజ్తో సంబంధం రెండోసారి క్యాన్సిల్ అవుతుంది. దానివల్ల సుబ్బారాయుడు గారి మనసుకి మళ్ళీ గాయం అవుతుంది. దానికి ముఖ్య కారణం నేనే అవ్వాల్సి వస్తుంది. ఆయనకు నేను ఒక పరిచయస్తుడిగా ఓకే, కానీ అల్లుడుగా ఏ విషయంలోనూ ఓకే అనిపించను. ఆల్రెడీ పెళ్ళైపోయి భార్య చనిపోయి ఒక కూతురున్న నేను మిథున పక్కన నన్ను ఊహించుకోవడానికి కూడా ఇష్టపడరు ఆయన. ఇవన్నీ మిథునకు అర్థం కావు. బుచ్చిబాబులో ఉన్నాడు.